3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ప్రజా సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రులు. యువతకు స్కిల్ డెవలప్మెంట్, రిసోర్స్ పైనే ఫోకస్ పెట్టామన్నారు. యువత భవిష్యత్ను రైజింగ్ పాలసీ నిర్దేశిస్తుందన్నారు. అటు రైజింగ్ పాలసీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పాయి సిపిఐ, మజ్లిస్ పార్టీలు. భారీ లక్ష్యం ముందున్నప్పుడు అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు నేతలు. నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రస్తుతం కీలకమైన మలుపు దగ్గర ఉన్నట్లు చెప్పారు. శాసనసభలో తెలంగాణ రైజింగ్ పాలసీపై మాట్లాడారు బట్టి విక్రమార్క. యువతకు స్కిల్స్ పైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. రైజింగ్ పాలసీలో భాగంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం. ఇక్కడ దాదాపు 30,000 ఎకరాల అద్భుతమైన భారత్ ఫ్యూచర్ సిటీ. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరం మరియు ఆరోగ్య నగరాన్ని కలిగి ఉంటుంది. అధిక విలువైన బయో ఎకానమీగా పరిగణిస్తాం. ఈ పత్రం యొక్క గుండె 1 కోటి మహిళా కోటీశ్వరుల్ని చొరవ చేసుకొని ముందుకు తీసుకొని పోవటమే మా అందరి లక్ష్యం. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పొల్యూషన్ కంట్రోల్, రీసోర్స్ డెవలప్మెంట్ కోసం కొత్త పాలసీలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టులను విపక్షాలు తప్పుపట్టడం సరికాదన్నారు మంత్రి జూపల్లి. హైదరాబాద్ నగర వాతావరణ మార్పు కోసం ఇంకా హైదరాబాద్ వృద్ధి కాబోతా ఉంది కాబట్టి ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఆలోచనతోటి ముందుకెళ్ళే కార్యక్రమం జరుగుతూ ఉంది. 30%, 50% అంటా ఉన్నారు. ఈ ప్రపోజల్ గత ప్రభుత్వంలో పెడితే కూడా ఎవడు ముందుకు రాలే. ఈ రోజున 80 ఫీట్ రోడ్డు, అబౌండ్ 80 ఫీట్ బిలో ఉన్న వాటికి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం వీటిని నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. తెలంగాణ రైజింగ్ కు మజ్లిస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ, హాస్పిటల్స్ నిర్మాణం సహా ఫ్లైఓవర్లు కట్టాలన్నారు. స్టేట్లోని బాల కార్మిక వ్యవస్థ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు అక్బరుద్దీన్. Levy a one-time development impact fee on plot owners seeking conversion of alienation of the land. The DIF has been fixed at 30% of sub-registrar office SRO rate for the plot existing on less than 80 feet road and 50 feet of SRO for plots on more than or equal to 80 feet road. This means that 5,050 acre of HILT land. రైజింగ్ పాలసీ రాష్ట్రానికి అవసరమన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. లక్ష్యం ముందున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పంచవర్ష ప్రణాళికతోనే దేశాభివృద్ధికి నాడు నెహ్రూ కృషి చేశారన్నారు. లాంగ్ విజన్ తోనే ప్రాజెక్టులు, ఉక్కు పరిశ్రమలు వచ్చాయన్నారు. ఖచ్చితంగా ఒక లక్ష్యం అయితే ఉండాలి. మీరు ఈ లక్ష్యం లేకపోతే, పంచవర్ష ప్రణాళికలు అనేవి లేకపోతే ఈ దేశం ఈ స్థాయిలో ఉండేదా? ఆనాడు నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు లేకపోతే ఉండేదా? పంచవర్ష ప్రణాళికలు అంటే ఎన్ని? దాదాపు 5 పంచవర్ష ప్రణాళికలు అంటే 25 ఏళ్ళు చేయబట్టే ప్రాజెక్టులు వచ్చినాయి. 25 ఏళ్ళు చేయబట్టే పరిశ్రమలు వచ్చినాయి, ఉక్కు పరిశ్రమలు వచ్చినాయి. అక్బరుద్దీన్ ఎస్ఐఆర్ పై చర్చ సందర్భంగా బీజేపీ, ఎంఐఎం సభ్యుల డైలాగ్ వార్ జరిగింది. అక్బరుద్దీన్ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దీంతో బరాబర్ మాట్లాడతానంటూ ఏలేటికి కౌంటర్ ఇచ్చారు అక్బరుద్దీన్. మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకుని సభలో వ్యక్తిగత దూషణలు చేయటం కరెక్ట్ కాదని ఇరువురికి సూచించారు. फिर इतना इनको इसके ऊपर इतना शौक है तो मैं आज आपके जरिए पूछता हूं इस सरकार को, फिर ये आदमी, इनका खानदान एमएलए बनने से पहले कितना इनके पास एसेट्स था, आज कितना एसेट है, इसके ऊपर सीबीआई इंक्वायरी करो बोलेंगे ना सर? फिर क्यों सीबीआई की बात करते हैं सर? हर बार सीबीआई ईडी के बात क्यों करते हैं सर? मैं एक बात करता हूं, अरे ऐसा क्यों बात करते सर? ऐसा क्यों बात करते सर? वन मोर इशू सर. ఆనరబుల్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రజా సర్కార్ చర్యలు చేపట్టింది. పిల్లల భవిష్యత్తును నిర్దేశించేదే రైజింగ్ 2047 అన్నారు మంత్రులు.